మిత్రులందరికీ నమస్కారం. ఆసరా పెన్షన్లు 4,000 రూపాయలకు వృద్ధుల వితంతువుల పెన్షన్లు ఎప్పుడు పెరుగుతాయి, వికలాంగుల పెన్షన్ను 6,000 రూపాయలకు ఎప్పుడు పెంచుతారు అని ఎదురు చూసేవారికి, మరియు ఇక్కడ కొత్త పెన్షన్లను ఇచ్చే కార్యక్రమం ఎప్పుడు జరుగుతుంది, మాకు కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు అని ఎదురు చూసేవారికి, అంటే రెండు రకాలుగా పెన్షన్ల పెరుగుదల కోసము కొత్త పెన్షన్ల కోసము ఎదురు చూసేవారికి నిన్న ముఖ్యమంత్రి స్పీచ్ ద్వారా ఒక క్లారిటీ రావడం అనేది జరిగింది. పూర్తిగా ఈ పెన్షన్ల కోసం ఎదురు చూసేవారికి ఒక కనువిప్పు కలిగింది అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న ముఖ్యమంత్రి గారు ఒక కార్యక్రమానికి అటెండ్ అయ్యి అక్కడ మాట్లాడడం అనేది జరిగింది. ఆ సందర్భంలో ఉద్యోగ సంఘాల నాయకులను ఉద్దేశించి రాష్ట్ర పరిస్థితిని ఆయన వివరించడం అనేది జరిగింది. ఉద్యోగ సంఘాలకే కాదు, పూరా తెలంగాణ సమాజానికే ఒక మెసేజ్ను ఆయన ఫార్వర్డ్ చేయడం అనేది జరిగింది. ఈ స్పీచ్, ఆయన ప్రసంగం విన్నవారికి ఎవరికైనా కానీ ఇక్కడ పెన్షన్ల పెంపుదల అనేది కానీ కొత్త పెన్షన్లు వస్తాయి అనేది కానీ ఇక జరగదు అన్న విషయము క్లారిటీగా అర్థమయ్యే ఉంటుంది. ఈ విషయాన్ని నేను నిన్న ఒక వీడియో ద్వారా మీకు తెలియజేశాను. అంటే ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు, ఆయన ప్రసంగాన్ని ఉన్నది ఉన్నట్టుగా మీకు అందించాను. ఈ ప్రసంగం విన్నవారికి ఎవరికైనా కానీ టోటల్గా ఒక క్లారిటీ అనేది వచ్చి ఉంటుంది. అయితే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, సోషల్ మీడియాలో ఇక్కడ ముఖ్యంగా యూట్యూబ్ ఛానళ్ళలో ఇక్కడ ఆసరా పెన్షన్ల కోసము పెంపు కోసము ఎదురు చూసేటువంటి వారికి, కొత్త పెన్షన్లు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూసేటువంటి వారికి ఆశలను కల్పిస్తూ కొన్ని ఫేక్ ఛానల్స్ ఉన్నది లేనిది ప్రతిరోజు ఈ ఆసరా పెన్షన్ల పైన వీడియోలు చేయడం అనేది జరుగుతుంది. కొంతమంది అయితే ఏప్రిల్ నెలలోనే పెన్షన్లు పెరుగుతాయి, ముఖ్యమంత్రి గారు సంతకం చేశారు, ఏప్రిల్ 7వ తేదీ నుంచి లేదా 5వ తేదీ నుంచి పెన్షన్ల పెంపుకు సంబంధించినటువంటి ప్రకటన రానుంది, ఇది గుడ్ న్యూస్ అని ఒక ఛానల్ వారు చెప్తారు. మే నుంచే పెన్షన్లు పెరుగుతాయి, ముఖ్యమంత్రి గారు సంతకం చేశారు, ఇక్కడ వృద్ధులకు 4,000 రూపాయలు రానున్నాయి, వికలాంగులకు 6,000 రూపాయలు రానున్నాయి అని చెప్పేసి మరొక ఛానల్లో వీడియోలు చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన పెన్షన్లు అన్ని జిల్లాల వారికి వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000 అందనున్నాయి, ముఖ్యమంత్రి గారు సంతకం చేశారు. ఇవన్నీ ఈ విధంగా ఇబ్బడి ముబ్బడిగా ఈ ఆసరా పెన్షన్ల గురించి ఫేక్ న్యూస్ రావడం అనేది జరుగుతుంది. నేను దీన్ని గమనించాను. ఇక్కడ యూట్యూబ్లోకి వెళ్ళి ఆసరా పెన్షన్లు అని సెర్చ్ చేస్తే మొదటి 5 వీడియోలు ఈ ఫేక్ వీడియోలే రావడం అనేది జరుగుతుంది. వీటిని చూసినటువంటి ప్రజలు మళ్ళీ నాకు ఫోన్ చేసి, సార్ మే 5వ తేదీ నుంచి మే 7వ తేదీ నుంచి పెన్షన్లు పెరుగుతాయట, 6,000 4,000 వస్తాయట, వికలాంగులకు 6,000 వస్తాయట, నిజమేనా అని ఈ విధంగా ఆ ఛానళ్లను చూసి మళ్ళీ నాకు ఫోన్ చేసి నా సమయాన్ని వృధా చేయడము, వారి యొక్క మనసులను ఖరాబు చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి వాస్తవం ఏమిటి అన్నది వివరించడానికే ఈ వీడియోను మీకు చేయడం అనేది జరుగుతుంది. ఆసరా పెన్షన్లకు సంబంధించి ఏదైనా జెన్యూన్ న్యూస్ వచ్చినట్లయితే, వాస్తవ సమాచారం వచ్చినట్లయితే ఆ సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేస్తుంది. ఈ సమాచారం వెంటనే మీకు తెలియాలి అంటే తప్పకుండా అనేక ఫేక్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, కానీ అంతర్నేత్ర ఛానల్ను చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదు. దయచేసి అలా చేయకండి. అంతర్నేత్ర ఛానల్ను ఇప్పటికే వీక్షిస్తున్నటువంటి వారు, సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా అంతర్నేత్రను చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న ముఖ్యమంత్రి గారి ప్రసంగాన్ని విన్నవారు ఎవరైనా కానీ క్లారిటీగా అర్థమైతే మీరు మీ పని చేసుకోవచ్చు, లేదా ఇతర వీడియోలను చూసుకోవచ్చు. నిన్న ముఖ్యమంత్రి గారి ప్రసంగాన్ని వినని వాళ్ళు, విషయం తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఆసరా పెన్షన్ల పెంపు పైన మరియు కొత్త ఆసరా పెన్షన్ల పైన ఒక అవగాహన అనేది మీకు కలుగుతుంది. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఆయన ఏమన్నారో ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ రాష్ట్రం పూర్తిగా దివాలా తీసింది, ఒక్క నయా పైసా కూడా
ఇక్కడ కొత్త సంక్షేమ పథకాలను అమలు చేయడానికి లేదు అనే విధంగా ఆయన మాట్లాడడం అనేది జరిగింది. టోటల్గా తెలంగాణలో నెలసరి ఆదాయము 18,500 కోట్లు ఉంది. ఈ 18,500 కోట్లలో ఇక్కడ గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు మిత్తిగా 6,000 రూపాయలను చెల్లించడం జరుగుతుంది. ఉద్యోగస్తులకు 7,000 కోట్లను చెల్లించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా చెల్లించిన తర్వాత 5-6 వేలు నా దగ్గర మిగులుగా ఉంటాయి. 5-6 వేలతోటి ఏమీ చేయలేని పరిస్థితి. ఇక్కడ ఉన్న సంక్షేమ పథకాలనే అమలు చేయడం కష్టంగా ఉంది. మీరే చెప్పండి, ఇప్పటికే అమల్లో ఉన్నటువంటి ఏ సంక్షేమ పథకాన్ని తీసివేద్దాము? ఆసరా పెన్షన్లను తీసివేద్దామా? కళ్యాణ లక్ష్మిని తీసివేద్దామా? రైతు భరోసాను తీసివేద్దామా? ఈ విధంగా ఆయన ఆప్షన్లు పెట్టి ఉద్యోగ సంఘాల నాయకులని అడగడం అనేది జరిగింది. అంటే ఇప్పటికే ఉన్న ఏదో ఒక సంక్షేమ పథకాన్ని తీసివేస్తే కానీ గడవని పరిస్థితి ఉంది అని ఆయన సమాజానికి తెలియజేయడం అనేది జరిగింది. మరొక మాట ఏంటంటే, నన్ను కోసినా కానీ, నన్ను కోసుకొని తిన్నా కానీ నయా పైసా లేదు. కొత్త కార్యక్రమాలు చేపట్టే కొత్త సంక్షేమ పథకాలు కానివ్వండి, ఇక్కడ ఉద్యోగులకు అదనపు బెనిఫిట్స్ కానీ ఇచ్చే అవకాశం అనేది లేదు అని చెప్పేసి ఆయన స్పష్టంగా తెలియజేయడం అనేది జరిగింది. ఏం చేస్తారు? నన్ను కోస్తారా? కోసుకొని తినండి, నా దగ్గర పైసా లేదు, మీ యొక్క ఆలోచనలు మార్చుకోండి, ఇక్కడ ఉన్న దాంట్లోనే తృప్తి పడండి అన్న విధంగా స్వీయ నియంత్రణ పాటించాలి అని చెప్పేసి ఆయన ఉద్యోగ సంఘాల నాయకులకు మరియు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సూచించడం అనేది జరిగింది. ఉన్న పథకాలనే అమలు చేయడానికి కష్టంగా ఉంది. కొత్త పథకాలను అమలు చేయడము ఇప్పట్లో సాధ్యం అనేది కాదు. ఒకవేళ అప్పు తెచ్చి కొత్త సంక్షేమ పథకాలను అమలు చేద్దామన్నా కానీ ఎవరు నమ్మడం లేదు. దొంగలను చూసినట్టు చూస్తున్నారు. ఢిల్లీలో అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? అటు అప్పు పుట్టడం లేదు, ఇటు ఎవరు నమ్మడం లేదు. దొంగలను చూసినట్టుగా తెలంగాణ ప్రజాప్రతినిధులను చూసి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు అన్న మాట ముఖ్యమంత్రి నోటి నుంచే వచ్చింది. దీనిని బట్టి ఇక్కడ అప్పు తెచ్చి కొత్త సంక్షేమ పథకాలను అమలు చేసే అవకాశం అనేది లేదు. ఇక్కడ ఉన్న సంక్షేమ పథకాలను, ఇక్కడ ఆసరా పెన్షన్లను పెంచే ఇక్కడ ఉద్దేశం అనేది లేదు. కొత్త ఆసరా పెన్షన్లను ఇచ్చే ఉద్దేశం అనేది లేదు అని స్పష్టంగా క్లారిటీగా ఆయన ఈ సందర్భంగా తెలియజేయడం అనేది జరిగింది. ఇక్కడ ఆసరా పెన్షన్ల పెంపు కోసము ఎదురు చూసేవారు ఎవరైతే ఉంటారో వారికి, మరి కొత్త పెన్షన్లు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూసేటువంటి వారికి ఈ ముఖ్యమంత్రి ప్రసంగం అనేది ఒక కనువిప్పు కలిగించింది. ఇప్పట్లో కొత్త ఆసరా పెన్షన్లు ఇచ్చే అవకాశం అనేది లేదు. ఇక్కడ ఆసరా పెన్షన్లు పెంచే అవకాశం అనేది కూడా లేదు అని ముఖ్యమంత్రి ప్రసంగం ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మీరు ఈ సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఫేక్ వీడియోలను చూసి మీ సమయాన్ని వృధా చేసుకోకండి, నా సమయాన్ని వృధా చేయించకండి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మీకు తెలియజేసేది ఏంటంటే, ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ఇక్కడ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ చాలా వస్తున్నాయి, వాటిని నమ్మకండి. ఏదైనా జెన్యూన్ న్యూస్ వచ్చినట్లయితే, వాస్తవ సమాచారం వచ్చినట్లయితే ఆ సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేస్తుంది. ధన్యవాదాలు.